గత కొన్ని రోజులుగా యూట్యూబ్‌లో చాలామంది ఒక ప్రాబ్లమ్‌కైతే చాలా ఎక్కువగా భయపడుతున్నారు. అండ్ చాలామంది దీన్ని క్యాష్ చేసుకోవాలని చెప్పి దీని మీద రకరకాల వీడియోలైతే చేస్తున్నారు. అదొచ్చేసరికి ఏంటంటే ఇన్‌ఆథెంటిక్ కంటెంట్ అనమాట. అండ్ ఈ ప్రాబ్లమ్ అసలు ఎందుకొస్తుంది? ఏంటి అనే దాని గురించి ఈరోజు వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అండ్ అసలు ఇది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అసలు ఎలాంటి వాటికొస్తుంది? అండ్ అలాగే ఏఐ కంటెంట్ చేస్తే అంటే ఏఐతో వీడియోస్ చేస్తే ఏఐతో మొత్తం మనం కంప్లీట్‌గా మన సొంత కంటెంట్ పెట్టుకొని మనం చేసుకొని ఏఐ టూల్స్ కొనుక్కొని దానికి ప్రాపర్ వాయిస్ ఓవర్ కూడా ఏఐతో చేసుకొని ఇలా చేస్తే గనక మానిటైజ్ అవుతుందా లేదా అనే దాని గురించి కూడా చెప్తాను. అలాగే 2 ఎగ్జాంపుల్ ఛానల్స్ మానిటైజ్ అయిన ఛానల్స్ మీకు చూపిస్తాను. ఎలా చేస్తే మానిటైజ్ అవుతాయో కూడా మీకైతే చెప్తాను. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగే ఈ వీడియోకి నేను వచ్చేసరికి 5000 లైక్స్ టార్గెట్ పెడుతున్నాను. ఈ లైక్స్ కంప్లీట్ చేస్తే మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ అలాగే కిందకి వెళ్ళి మీరు కామెంట్ సెక్షన్ ద్వారా రైట్ స్వైప్ చేస్తే అక్కడ హైప్ అనే బటన్ ఉంటుంది. హైప్ చేస్తే కనుక ఎక్కువ మందికి రీచ్ అవ్వడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోండి. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి చేరుతుంది. ఎందుకంటే బయట చాలామంది హాఫ్ నాలెడ్జ్‌గా ఉన్నారనమాట. వాళ్ళకి సగం సగం తెలుసుకుని వాళ్ళు నోటికొచ్చింది వాగుతున్నారు. దీనివల్ల చాలామంది క్రియేటర్స్ మిస్‌గైడ్ అవుతున్నారు. ఇప్పుడు కంటెంట్ చేయని వాళ్ళు మిస్‌గైడ్ అయినా నాకు పెద్ద ప్రాబ్లమ్ లేదు. కానీ రియల్‌గా వాళ్ళు నిజంగానే కంటెంట్‌ని సీరియస్‌గా తీసుకొనొచ్చి చాలామంది స్టార్ట్ చేస్తున్నారు. పాపం వాళ్ళు కంటెంట్‌ని మధ్యలో ఆపేసి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసి హైప్ అయితే చేయండి. ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ దీన్ని మనం గూగుల్‌లో ఒకసారి ఎస్థెటిక్ కంటెంట్ అంటే ఏంటనే దాని గురించి ఒకసారి సెర్చ్ చేసి చూద్దాం. సెర్చ్ చేసినప్పుడు మనకి మాస్ ప్రొడ్యూస్డ్ ఆటోమేటెడ్ ఆర్ హైలీ రిపీటెటివ్ కంటెంట్ డిజైన్ టు జనరేట్ వ్యూస్ వితౌట్ ప్రొవైడింగ్ సిగ్నిఫికెంట్ యూనిక్ వాల్యూ ఆఫ్టెన్ రిజల్ట్స్ ఇన్ డిమానిటైజేషన్ ఆర్ రిమూవల్ ఫ్రమ్ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అయితే ఉందన్నమాట. అంటే ఇందులో ఎక్కడైనా కూడా మనకి ఏఐకి సంబంధించింది కానీ ఏఐ వీడియోస్ చేస్తే మానిటైజేషన్ పోతుందని కానీ ఎక్కడైనా ఉందా? కానీ చాలామంది ఏం చెప్తున్నారు, ఏఐ వీడియోస్ చేస్తే కనుక ఖచ్చితంగా మీ మానిటైజేషన్ పోతుంది అని చాలామంది చెప్తున్నారనమాట. నిజానికి ఏంటంటే ఏఐ వీడియోస్కి ఏఐకి అసలు సంబంధమే లేదనమాట. అండ్ చాలా రకాలుగా కూడా ఈ ఇనథెటిక్ కంటెంట్ అనేది వస్తుంది. అసలు ఎలా వస్తుంది అనే దాని గురించి చెప్తాను. అండ్ ఏం చేస్తే వస్తుంది అనే దాని గురించి చెప్తాను. మీకు గుర్తుందా, జూలై 15, 2025లో జూలై 15కి ఒక అప్డేట్ వచ్చింది. ఆ అప్డేట్లో నేను క్లియర్గా చెప్పాను, మనం ఏదైతే లో ఎఫర్ట్ కంటెంట్ చేస్తామో అంటే మనం ఎటువంటి ఎఫర్ట్స్ పెట్టకుండా కేవలం ఏఐ నుంచి జనరేట్ చేసిన క్లిప్స్ని తీసుకుని అన్నిటిని మిక్స్ చేసేసి వాటిని యూట్యూబ్లో అప్లోడ్ చేసి దాని ద్వారా రెవెన్యూ సంపాదించుకుంటామంటే అవ్వదు. దాని ద్వారా మీరు రెవెన్యూని జనరేట్ చేయలేరు అని చెప్పాను. అప్పుడు దాన్ని చాలామంది రకరకాలుగా చెప్పి దాన్ని ప్రాపర్గా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నచ్చినట్టుగా దాన్ని మార్చుకొని చెప్పారు. అది కరెక్ట్ కాదని చెప్పారు, అది అని చెప్పారు, ఇదని చెప్పారు. బట్ ఇప్పుడు అదే ఫ్యాక్ట్ అయింది. ఇక్కడ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మీకు యూట్యూబ్ ఏం చెప్తుందంటే మీరు ఒకవేళ ప్రాపర్గా యూట్యూబ్ మీ సొంత స్క్రిప్ట్ పెట్టుకొని ప్రాపర్ స్క్రిప్టింగ్ చేసుకుని దాన్ని ప్రాపర్గా ఏఐతో యానిమేట్ చేసి వీడియోస్ తయారు చేసి దానికి ప్రాపర్ వాయిస్ ఓవర్ ఇచ్చి ఆ వీడియోస్ కూడా ఎలాగా ఏఐతో చేసే వీడియోస్ ఎలా, మళ్ళీ ఇప్పుడు సపోజ్ నేను నా కథే చేస్తున్నారు అనుకోండి, నా ఫోటో తీసుకున్నారు, నా క్యారెక్టర్ తీసుకున్నారు, నా క్యారెక్టర్ ఎంటైర్ స్టోరీ ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మీకు మానిటైజ్ అవుతుంది ఏఐ కంటెంట్. అసలు ఇలా అయిన ఛానల్స్ ఏమైనా ఉన్నాయంటే చాలా ఛానల్స్ ఉన్నాయి. అందులో నేను 2 ఛానల్స్ చూపిస్తాను. ఈ 2 ఛానల్స్ ఎందుకు చూపిస్తానంటే పర్సనల్గా నేను గత కొన్ని రోజులుగా ఆ ఛానల్స్ పైన పనిచేస్తున్నాను అనమాట. సో అందుకని మీకు ఆ ఛానల్ అయితే చూపిస్తాను అనమాట. అది వచ్చేసరికి ఇక్కడ చూడొచ్చు మీరు, కిడ్స్ విలేజ్ అనే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వచ్చేసరికి ఏంటంటే కంప్లీట్గా ఈ కార్టూన్ వీడియోస్ అయితే చేస్తారు. వీళ్ళకి చూడొచ్చు ఇక్కడ వ్యూవర్షిప్ కానీ వీళ్ళ సబ్స్క్రైబర్ బేస్ కానీ ఎంత ఉంది ఏంటనేది మీరు అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే వీళ్ళ ఛానల్లో ఇలానే ఇంకొక ఛానల్ కూడా ఉంది. అది వచ్చేసరికి ఖుషి టీవీ తెలుగు కథలు అనే ఛానల్ అనమాట. ఈ ఛానల్లో కూడా కంప్లీట్గా ఏఐ కంటెంటే. బట్ ఈ ఛానల్ కూడా మానిటైజ్ అయింది. నేను ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తానంటే ఈ 2 ఛానల్స్కి మానిటైజేషన్కి అప్లై చేసి మానిటైజ్ చేసింది నేననమాట. సో అండ్ ఈ ఛానల్స్తో నాకు వాళ్ళతో ఎవరైతే క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళతో నాకు గత కొన్ని రోజులుగా ట్రావెల్ అవుతున్నాను. సో నాకు ప్రాపర్గా తెలుసు అనమాట. వీళ్ళనే కాదు, మన దగ్గర నుంచి చాలా ఛానల్స్ మానిటైజ్ అయినవి ఏఐ ఛానల్స్. ఇవన్నీ ఎలా అవుతున్నాయి? ఇక్కడ ఏంటి లాజిక్? సింపుల్. స్క్రిప్టింగ్ వాళ్ళు సొంత స్క్రిప్ట్ చేసుకుంటున్నారు, ప్రాపర్ ఏఐ టూల్స్ని వాడుతున్నారు, ఏఐ టూల్స్ వాడి వాటితో మానిటైజ్ చేసుకుంటున్నారు. కాబట్టి ఏఐ కంటెంట్ అనేది మానిటైజ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఓన్లీ కేవలం ఏఐ వీడియోస్కి చేస్తే ఇనథెటిక్ కంటెంట్ వస్తుంది అనేది పచ్చి అబద్ధం. ఇనథెటిక్ కంటెంట్ అనేది రావడానికి చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. ఏంటి? మొదటిది, మీరు ఏవైనా లైక్స్ కానీ ఫాలోవర్స్ని కానీ సబ్స్క్రైబర్స్ని కానీ మీరు వేరే చోట నుంచి బాట్స్ వ్యూవర్షిప్ కొన్నా అంటే చూడండి, మీకు ఇన్స్టాగ్రామ్లో అప్పుడప్పుడు మీకు సబ్స్క్రైబర్స్ కావాలా మేము చేస్తాం, లేకపోతే వ్యూస్ కావాలా మేము సేల్ చేస్తాం, కొనుక్కోండి, మీ ఛానల్కి మేము గ్రో చేస్తామని చెప్పి చాలామంది మిమ్మల్ని అప్రోచ్ అవుతూ ఉంటారు. వాళ్ళు మీ దగ్గర నుంచి ఛానల్స్ తీసుకుని జస్ట్ 10 to 15 డేస్ లోపే మీ ఛానల్స్కి వ్యూవర్షిప్ని సబ్స్క్రైబర్స్ని
వేస్తారనమాట. అంటే ఇవి అంతా కూడా ఆటోమేటిక్ బాట్స్ ద్వారా వేస్తారనమాట. దీనివల్ల కూడా మీ ఛానల్ ఇనథెటిక్ కంటెంట్ అని వచ్చే అవకాశం ఉంది. ఇదొకటే కాదు, ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి ఇలా వస్తుంది. లేకపోతే మీరు మీ లింక్స్ తీసుకెళ్ళి వేరే ఛానల్స్, పాపులర్ ఛానల్స్ కింద మీ వీడియో లింక్స్ కామెంట్ సెక్షన్లో పేస్ట్ చేసినా కూడా అలా వస్తుంది. అంటే స్పామ్ చేసినా, మీ ఛానల్తో స్పామ్ చేసినా కూడా ఇనథెటిక్ కంటెంట్ వస్తుంది. అండ్ అలాగే మీరు ఎటువంటి వాల్యూ లేకుండా, అంటే లో ఎఫర్ట్, అంటే జస్ట్ మీరు, అంటే సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు రీసెంట్గా చూసుంటే కనుక ఈ కూరగాయలు మాట్లాడడం, లేకపోతే కూరగాయల లవ్ స్టోరీ, లేకపోతే ఫ్రూట్స్ మాట్లాడడం, లేకపోతే ఇలా డిఫరెంట్ వస్తువులు మాట్లాడుతున్నట్టుగా వీడియోస్ చేసి పెడుతున్నారు కదా, అదంతా కూడా లో ఎఫర్ట్ కంటెంట్. ఎందుకు లో ఎఫర్ట్ కంటెంట్లోకి వెళ్తుంది అంటే జస్ట్ ఏముందండి, మీకు VU3లోకి వెళ్తారు, VU3లో ఒక ప్రాంప్ట్ ఇస్తారు, ఆ ప్రాంప్ట్తో వాయిస్ జనరేట్ చేసి దాన్ని క్లిప్స్ అన్ని కలిపేసి ఒక 1 minute వీడియోగా చేసి ఇన్స్టాగ్రామ్లోనూ, యూట్యూబ్లోనూ రీల్స్గా పోస్ట్ చేస్తారు. ఇప్పుడు అలాంటివి ఒక 200 వీడియోలు పోస్ట్ చేశారనుకోండి, అదంతా కూడా మాస్ ప్రొడక్షన్లోకి వెళ్తుంది. అలా వెళ్ళినప్పుడు మీకు ఎక్కువ కంటెంట్, అంటే ఏతో ఎక్కువ ఫేక్ కంటెంట్ని జనరేట్ చేస్తున్నారు కాబట్టి అలాంటి ఛానల్స్కి కూడా ఇనథెటిక్ కంటెంట్ అనేది వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే మీరు ఏఐని వాడడం అస్సలు తప్పు కాదు. మీ వీడియోస్లో మీరు ఏఐని వాడుకోవచ్చు, ఏఐతో చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని ఏఐ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఏఐ అనేది సింత్ ఐడి అని చెప్పేసి ఒకటి ఉంటుందన్నమాట. ఇదేంటి అంటే మనకి కనిపించని ఇన్విజిబుల్ వాటర్ మార్క్ అనేది మనం తయారు చేసే వీడియోస్ మీద ఉంటుంది. ఇదేంటి, వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఏం చేసినా దానిపైన ఉంటుంది. ఇది డిజిటల్గా మాత్రమే కనిపిస్తుంది. అంటే మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసినప్పుడు యూట్యూబ్కి మాత్రమే తెలుస్తుంది. నా సజెషన్ వచ్చేసరికి ఏంటంటే, ఎవరైతే ఏఐతో కంటెంట్ చేయాలనుకుంటున్నారు, లేకపోతే ఏఐతో వీడియోస్ చేయాలనుకుంటున్నారు, ఏ ఛానల్స్ మానిటైజ్ చేయాలనుకుంటున్నారు అనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా పెయిడ్ టూల్స్ని యూజ్ చేయండి. చాలామంది ఈ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్, లేకపోతే యూట్యూబ్లో ఎవడో వచ్చి మీరు ఏంటది ఈ ఐడీస్ తీసుకోండి, మన మెయిల్ ఐడిలో టెంపరీ మెయిల్ ఐడీస్ తీసుకోండి, 10 మెయిల్స్ అని కొడితే మెయిల్స్ వస్తే ఆ మెయిల్తో మీరు రిజిస్టర్ అయితే మీకు ఒక 300 పాయింట్స్ మీకు ఫ్రీగా వస్తే దాంతో మీరు వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు. మల్టిపుల్ మెయిల్ ఇస్తే మల్టిపుల్ వస్తుందని చెప్తారు. బట్ అవన్నీ కూడా ఇంతకు ముందు కాలంలో పనిచేసేది. బట్ ఇప్పుడు యూట్యూబ్ కూడా ఏఐతో చాలా అప్డేటెడ్ అయి ఉంది. సో మీరు ఏదైనా చేస్తే కనుక ఖచ్చితంగా చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేసేస్తారు. అలాంటి ఛానల్స్కి కూడా ఇనథెటిక్ కంటెంట్ అనేది డెఫినెట్గా వస్తుంది. కాబట్టి ఇదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే నా ఛానల్ గురించి చాలామంది అడుగుతున్నారు, నీకు కూడా ఒక ఛానల్ ఉంది కదా, ఇది మన మాయావి ఛానల్ ఉంది కదా, మరి ఆ ఛానల్ ఎందుకు చూపించట్లేదు అని అడుగుతున్నారు. గుర్తుపెట్టుకోండి, ఆ ఛానల్కి ఆల్రెడీ 3600 వాచ్ టైం అయింది. ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతాను చూడండి. ఇది చూస్తున్నారు కదా, ఇది ఆల్రెడీ మానిటైజ్కి దగ్గరలో ఉందన్నమాట. నేను దాంట్లో కంటెంట్ పోస్ట్ చేయలేదు, దాంట్లోనే కాదు మన టెక్ ప్యాడ్లో కూడా పోస్ట్ చేయట్లేదు. ఎందుకు పోస్ట్ చేయట్లేదు అంటే, గత కొన్ని రోజుల నుంచి నేను ఏఐ అంటే 2025-24 టైం నుంచి కూడా ఈ ప్రాపర్ ఏఐ మీద పనిచేస్తున్నప్పుడు చాలా విషయాలు నేర్చుకున్న వాటిని నేను నా రియల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకున్నప్పుడు నాకు తెలియకుండానే నేను ఈ మాయావి ఛానల్ స్టార్ట్ చేసి 2 వీడియోలు పెట్టిన తర్వాత చాలా అవకాశాలు రావడం స్టార్ట్ అయింది. ఏఐ కేవలం యూట్యూబ్ వరకే అనుకుంటున్నారు. ఏఐ అనేది యూట్యూబ్ వరకు కాదు. ఫ్యూచర్లో మీకు ఏఐతో సినిమాలు రాబోతున్నాయి, బిగ్ ఫిలిమ్స్ రాబోతున్నాయి. ఆల్రెడీ వెబ్ సిరీస్ చేస్తున్నారు, నేను ఆల్రెడీ ఒక వెబ్ సిరీస్కి పని చేస్తున్నాను. సో ఇలా చాలా రకాల ఎర్నింగ్స్ చేసుకోవచ్చు, యాడ్స్ తయారు చేయొచ్చు. మీరు చూడండి, అప్పుడప్పుడు ఈ కొన్ని యాడ్స్ వస్తూ ఉంటాయి, లైక్ మనకి కమర్షియల్ యాడ్స్ అవి వస్తుంటాయి, లైక్ బ్యాంకింగ్ యాడ్స్ అని. చూడండి, బ్యాంక్ సివిల్ స్కోర్కి సంబంధించిన యాడ్స్ ఏఐతో కనిపిస్తుంటాయి. ఇవన్నీ యాడ్సే, వాటి నుంచి కూడా డబ్బులు జనరేట్ చేస్తున్నారు వాళ్ళు. సో ఏఐ అనేది కంప్లీట్గా వేరు. సో ఏఐకి ఇనథెటిక్ కంటెంట్కి సంబంధం లేదు. ఏఐ చేసేటప్పుడు, ఏఐతో కంటెంట్ చేసేటప్పుడు ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎలాగా, మీరు ఏఐతో వీడియో చేశారు, ప్రాపర్గా మీరు ఒక క్యారెక్టర్ కన్సిస్టెన్సీతో చేశారు. ఇందాక మీకు 2 ఛానల్స్ చూపించాను కదా, ఆ 2 ఛానల్స్ డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ఒకసారి చూడండి. ఆ ఛానల్స్లో ప్రాపర్గా వాళ్ళు ఒక క్యారెక్టర్ పెట్టారంటే ఆ క్యారెక్టర్ కథ చివరి వరకు ఉంటాయి. ప్రాపర్గా కథ అంతా ప్రాపర్గా వెళ్తుంది. వాళ్ళ స్క్రిప్ట్ కూడా సొంతంగా చేసుకున్నది. ఏఐలోకి వెళ్ళిపోయి నాకు ఆవు పులి కథ ఇవ్వు, లేకపోతే నాకు మేకా పిల్లి కథ ఇవ్వు అని చెప్పేసి అది ఇచ్చిన కథను తీసుకెళ్ళి ఆ కథతో ప్రాపర్ వీడియో చేసేసి పెట్టేస్తే అవ్వదు కదా. సో వీళ్ళ సొంత రైటింగ్, అంటే వాళ్ళ సొంతంగా కథ రాసుకుని ఆ కథని వాళ్ళు పోస్ట్ చేస్తారు, ప్రాపర్ వాయిస్ ఓవర్ చేసి అప్పుడు పోస్ట్ చేస్తారు. సో దానికి ఖచ్చితంగా మానిటైజ్ అవుతుంది. సో ఈ రకంగా మీ సొంత కంటెంట్ ఉంటేనే అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి, మీరు ఈ కంటెంట్ని యూట్యూబ్లో పోస్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో డిస్క్లైమర్ రాయండి. ఎలాగా, ఇది కంటెంట్ మొత్తం కూడా మేము ఏతో జనరేట్ చేసాము, ఇలా చేసాం, స్క్రిప్టింగ్ ఇలా చేసాం, స్క్రిప్ట్ మొత్తం వాయిస్ ఓవర్ ఇలా జనరేట్ చేసాం అని ఎవ్రీ డీటెయిల్ని డిస్క్రిప్షన్లో రాయండి. అలాగే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఆల్టర్డ్ కంటెంట్ అని ఒక యూట్యూబ్లో ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఆల్టర్డ్ కంటెంట్ని ఏ వీడియోస్ చేసేటప్పుడు ఎలా యూజ్ చేయాలో చాలామందికి తెలియదు. ఆల్టర్డ్ కంటెంట్ అంటే ఏంటి, అసలు ఈ ఆల్టర్డ్ కంటెంట్ని ఎందుకు యూజ్ చేస్తారో తెలుసా?
మనం ఏదైనా కొన్ని సందర్భాల్లో రియల్ ప్లేసెస్ కానీ లేకపోతే రియల్ పర్సన్స్ యొక్క నేమ్స్ని కానీ మనం యూజ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు సపోజ్ నా కథలో నేను మురమల్ల అనే పేరు వాడాను అనుకోండి, అది నిజంగా అమలాపురం దగ్గర మురమల్ల అనే ఊరు ఉంది కాబట్టి అది రియల్గా వాడుతున్నాను. సో దాన్ని నేను ఖచ్చితంగా అప్లోడ్ చేసినప్పుడు యూట్యూబ్లో ఆల్టర్డ్ కంటెంట్ అని పెట్టుకోవాలి. మనం ఒక పర్సన్ ఫేస్ యూజ్ చేసినప్పుడే కాదు, మీరు ఎవరైనా సెలబ్రిటీ ఫేసెస్ యూజ్ చేసినా ఆల్టర్డ్ కంటెంట్ పెట్టాలి. అండ్ ఈ ఆల్టర్డ్ కంటెంట్ పెట్టేటప్పుడు చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఆల్టర్డ్ కంటెంట్ పెడితే వ్యూవర్షిప్ తక్కువ వస్తుందేమో, వ్యూవర్షిప్ పడిపోతుందేమో అనుకుంటారు. నిజానికి ఆల్టర్డ్ కంటెంట్ పెట్టడం వల్ల మీకు వ్యూవర్షిప్ అనేది పడిపోదు, అది మీ వ్యూవర్షిప్ మీద ఎటువంటి ఎఫెక్ట్ అయితే చూపించదు. నా వీడియోస్కి నేనైతే ఆల్టర్డ్ కంటెంట్ అనే పెడతాను, వేరే వాళ్ళకి కూడా నేను అదే రికమెండ్ చేస్తాను ఖచ్చితంగా. సో దీనివల్ల ఏమవుతుందంటే యూట్యూబ్కి అర్థం అవుతుంది ఏంటి ఇది ఆల్టర్డ్ కంటెంట్ అంటే వీళ్ళు ఏతో చేసిన కంటెంట్ అని అర్థం చేసుకుని దానికి మనకి ఎటువంటి ఎఫెక్ట్ చేయకుండా ఉంటుందన్నమాట. సో ఇదే అర్థమైంది కదా ఇక్కడ వరకు. సో ఇనంతటిక్ కంటెంట్ అంటే ఏంటి అంటే బేసిక్గా మీరు ఎటువంటి వాల్యూ పెట్టకుండా లేదా యూట్యూబ్ని మోసం చేయాలనుకోవడం, అంటే యూట్యూబ్ని మోసం చేసి నేను ఏదో చేసేస్తానంటే కుదరదనమాట. అండ్ చాలామంది ఏం చేస్తున్నారు, యూట్యూబ్తో వీడియో చేసినప్పుడు చాలామంది ఏదైతే ఈ న్యూస్ ఛానల్స్కి కాపీ చేసి న్యూస్ కంటెంట్ చెప్పడం, లేకపోతే ఇంకో కంటెంట్ చెప్పడం, లేకపోతే వేరే ఇప్పుడు నేను రీసెంట్గా ఒక ఆర్టికల్ చదివాను, పాకిస్తాన్లో ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఏం చేశాడంటే ఇలాగే ఒక బీబీసీ లాంటి ఛానల్ సేమ్ ఆ థీమ్ ఎలా ఉంటుందో ఆ ఎంటైర్ థీమ్ని కాపీ చేసి ఏతో వీడియో చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు. అది డెఫినెట్గా తప్పు. మీరు ఎప్పుడైనా సరే ఇప్పుడు హల్క్ వీడియోలు చూసారు, హల్క్ వీడియోస్ అనేది హల్క్ అనేది ఒక క్యారెక్టర్, రియల్ క్యారెక్టర్, దాన్ని మీరు కాపీ చేసి దాంతో వీడియోస్ చేస్తుంటే మీకు మానిటైజ్ అవ్వదు. ఖచ్చితంగా మీ మానిటైజ్ అనేది ఇనోథెటిక్ కంటెంట్లోకి వెళ్తుంది. గుర్తుపెట్టుకోండి, మీరు సెలబ్రిటీల పేర్లు, సెలబ్రిటీ కంటెంట్లు, వేరే వాళ్ళ కంటెంట్లు మీరు యూజ్ చేసుకుంటున్నారు అంటే డెఫినెట్గా మీకు ఈ ఇనోథెటిక్ కంటెంట్ అనేది వస్తుంది. మీ కంటెంట్ యూనిక్ అయి ఉండాలి. డెఫినెట్గా మీరు చేసే కంటెంట్ అంతా కూడా కంప్లీట్గా మీ సొంత కంటెంట్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ ఇనోథెటిక్ కంటెంట్ అనేది రాదనమాట. మరి ఆల్రెడీ ఇనోథెటిక్ కంటెంట్ వచ్చిన వాళ్ళకి సొల్యూషన్ ఏంటి అని చెప్పేసి చాలా మందికి తెలియదు అనమాట. అసలు ఇనోథెటిక్ కంటెంట్ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకుంటాం? ఇక్కడ అసలు మనకి ప్రాబ్లం ఏంటి? బేసిక్గా మనం కాపీ కంటెంట్ చేసినాం కానీ లేకపోతే ఇలాగ మిస్లీడ్ చేయడం కానీ లేకపోతే మనకు తెలియకుండానే ఈ మిక్స్డ్ కంటెంట్, మాస్ ప్రొడక్షన్ కంటెంట్ పెట్టడం. సో దీనివల్ల మనం ఇలా పెట్టినప్పుడు ఒక్కసారి మీకు ఇనోథెటిక్ కంటెంట్ అని యూట్యూబ్ ఇచ్చిన తర్వాత మీరు అప్పీల్ చేసుకున్న ఉపయోగం లేదు. అప్పీల్ కూడా ఎలా ఉంటుంది, ఏదో వీడియో అప్పీలో ఎలా ఉండదు అది. సో డైరెక్ట్గా మీరు ప్రాపర్ టెక్స్టింగ్ ద్వారా అప్పీల్ చేయాల్సి ఉంటుంది. సో అప్పీల్ అనేది ఖచ్చితంగా 90% రిజెక్ట్ అయితే అవుతుందన్నమాట. బట్ మీరు చేయొచ్చు. ఎలా చేయొచ్చు? మీకు ఆ ఛానల్ వచ్చిన తర్వాత కంప్లీట్గా అదంతా కూడా మీ ఛానల్లో ఏదైతే కంటెంట్ ఉందో ఆ అప్పీల్ అనేది అయిపోయిన తర్వాత మీకు రిజెక్ట్ అయినా ఏమైనా కానీ నెక్స్ట్ స్టెప్కి ఏం చేస్తారంటే మీకు 90 రోజుల తర్వాత రీఅప్లై చేసుకోవడానికి వస్తుంది. ఈలోపు మీ ఛానల్లో ఏదైతే మీరు చేసింది 100% తప్పు, ఇది నేను తప్పు చేశాను కంటెంట్ అని మీరు ఫీల్ అవుతున్నారో ఆ కంటెంట్ రిమూవ్ చేసేయండి. ఈలోపు కంటెంట్ చేయండి, కంగారు ఏం లేదు. ఈలోపు ఈ 3 నెలలు కూడా వీడియోలు పెట్టండి. కాకపోతే ముందు మీరు ఏదైతే తప్పులు చేశారో ఆ తప్పులు రిపీట్ చేయకుండా కంటెంట్ అప్లోడ్ చేయండి. అంటే మీ సొంత కంటెంట్ అప్లోడ్ చేయండి. ఖచ్చితంగా ముందు చేసిన తప్పులు ఇప్పుడు చేయకుండా ప్రాపర్గా చేసుకుంటూ వెళ్ళండి. ఆ తర్వాత 3 నెలలు అయిన తర్వాత ఆ పాత వీడియోలు రిమూవ్ చేసేసి కొత్త వీడియోలతో అప్లై చేయండి. ఖచ్చితంగా మీకు మీ మానిటైజేషన్ అయితే వస్తుంది. ఓకేనా? ఇనోథెటిక్ కంటెంట్ అనేది ఏమీ పెద్ద ప్రాబ్లం ఏం కాదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రాబ్లం కూడా కాదు. ప్రాపర్గా మీరు దాన్ని ఫాలో చేస్తే సరిపోతుంది. ఇలా ఆల్రెడీ మేము చేసాం, కొన్ని ఛానల్స్ అయినాయి. బట్ మేము కూడా ఇనోథెటిక్ కంటెంట్లు కానీ ఇవన్నీ కూడా మేము తీసుకోవట్లేదు. ప్రస్తుతానికి రివ్యూజర్ కంటెంట్ చేసే టీం ఉంది తప్ప ఇనోథెటిక్ కంటెంట్ మీద ప్రాపర్గా మేము ఫోకస్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే నేను కంప్లీట్గా ఒక పెద్ద ప్రాజెక్ట్ పైన పనిచేస్తున్నాను. సో అర్థమైంది కదా? దీని ప్రకారం మీరు చేసుకెళ్తే ఖచ్చితంగా మానిటైజ్ అవుతుంది. దీనిపైన మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే నాకు ఇనోథెటిక్ కంటెంట్ వస్తుందా లేదా, లేకపోతే ఇలా తెలుసుకోవాలనుకుంటున్నారంటే కనుక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి నేను 5000 లైక్స్ టార్గెట్ చెప్పాను కదా, టార్గెట్ అయితే కంప్లీట్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ ఇక్కడ ఒక వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మెసేజ్ చేయండి. మా టీం వాళ్ళు ఖచ్చితంగా టైం చూసుకుని రిప్లై ఇస్తారు. మీరు రిప్లై అన్నది మాత్రం రిప్లై రాదు, ఎందుకంటే మాకు కూడా కొన్ని వేల మెసేజ్లు ఉన్నాయి. అండ్ మా నెంబర్ సేవ్ చేసుకోండి, మీ నెంబర్ మా టీం సేవ్ చేసుకుంటుంది. వాట్సాప్ ద్వారా స్టేటస్ ద్వారా మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. సో ఖచ్చితంగా మనము దాని ద్వారా అయితే కనెక్ట్ అయి ఉండొచ్చు. సో ఈ వీడియోకి ఇంత గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, సీ యూ.